ఒక చిన్న గ్రామంలో రాము అనే 7 ఏళ్ల పిల్లవాడు ఉండేవాడు. రాము చాలా దయగల బాలుడు. తన ఊర్లోని పశువుల పట్ల అతనికి చాలా ప్రేమ. రోజు స్కూల్కి వెళ్లేటప్పుడు వీధిలో ఉన్న కుక్కలకు తిండి వేయడం అతని అలవాటు. ఒకరోజు మధ్యాహ్నం రాము స్కూల్ నుంచి ఇంటికి తిరిగి వస్తున్నాడు. అప్పుడే గ్రామం చివరన ఉన్న పొలాల దగ్గర నుంచి కొంచెం గర్జన వినిపించింది. రాము ఆవిడిగా చూసేసరికి ఒక చిన్న మేక పొలంలో ముళ్ల కంచెకు చిక్కుకుని అల్లాడుతోంది. మేక ఎంతో భయపడి తనను కాపాడమని కేకలు వేస్తోంది. రాము వెంటనే అక్కడికి పరుగెత్తి వెళ్లాడు. నువ్వు భయపడవద్దు మేకమ్మా, నేను నీకు సహాయం చేస్తాను అని రాము సర్ది చెప్పాడు. మేకను బాగా గమనించి అది కంచెకు చిక్కుకున్న తాళ్లను విప్పడానికి ప్రయత్నించాడు. కాని తాళ్లు చాలా గట్టిగా బిగబట్టాయి. రాము చుట్టుపక్కల చూస్తూ ఏదైనా పదార్థం కనిపిస్తుందా అని వెతికాడు. కొద్ది దూరంలో ఒక పాత కత్తి కనిపించింది. అది తీసుకుని తాళ్లను కట్ చేయడం ప్రారంభించాడు. తాళ్లు విప్పడం కొంచెం కష్టంగా అనిపించినా రాము మేకకు నష్టం కలగకుండా చాలా జాగ్రత్తగా చేశాడు. కొద్దిసేపట్లో మేకను తాళ్ల నుంచి విడిపించాడు. మేక ఆనందంతో తన తలతో రామును తాకింది. అది ధన్యవాదాలు చెప్పినట్లు అనిపించింది. రాము మేకను ఆహ్లాదంగా చూస్తూ, ఇక నువ్వు సేఫ్. జాగ్రత్తగా పొలాల మధ్యన తిరుగు అన్నాడు. మేక ఆనందంగా పరిగెత్తి తన గుంపులో కలిసిపోయింది. ఆ దృశ్యాన్ని చూసి రాము మనసు చాలా హాయిగా అనిపించింది. పశువులు మన జీవితంలో భాగమే. వాటిని కాపాడటంలో మన బాధ్యత ఉంది అనుకుని ఇంటికి వెళ్లాడు. ఈ సంఘటన రాముని ఊర్లో అందరికీ తెలిసింది. గ్రామస్తులు రామును అభినందించారు. మన పిల్లలు రాములా జాలిగల మనసుతో పెరగాలి అని పెద్దవాళ్లు చెప్పారు. ఈ కథ రాముని జీవితంలో ఒక చిన్న సంఘటన అయినప్పటికీ అది అందరికీ పెద్ద సందేశం ఇచ్చింది. మనం జంతువుల పట్ల ప్రేమ, జాలి చూపిస్తే మన సమాజం మరింత మానవత్వంతో నిండినదిగా మారుతుంది. సందేశం: పశువుల పట్ల ప్రేమ, జాలి చూపడం మన మానవ ధర్మం. చిన్న సహాయం కూడా వాటి జీవితాలను మార్చగలదు.